ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 75వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 65వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని కౌసల్య ఎదుట భరతుడు శపథము చేయుట అనే కథగా విందాం. వీర్యవంతుడైన ఆ భరతుడు చాలాసేపటికి తిరిగి సముజ్ఞ రాగా లేచి అశ్రువులతో నిండిన నేత్రములతో దీనురాలైన తల్లిని చూసి అమాత్యుల మధ్య యందు ఆమెను ఈ విధంగా నిందించాడు. నేనెన్నడూ రాజ్యం కావాలని కోరలేదు. ఈ విషయమనందు తల్లితో కూడా ఎన్నడూ ఆలోచన చెయ్యలేదు. రాజు నాకు రాజ్యం ఇవ్వడానికి అంగీకరించిన విషయం కూడా నాకు తెలియదు. నేను శత్రుఘ్నుడు చాలా దూరమైన దేశంలో ఉన్నాం కదా. మహాత్ముడైన రాముడు వనవాసానికి వెళ్ళినట్లు గాని సీత లక్ష్మణుడు ఏ విధంగా అడవిలోకి వెళ్ళారో ఆ విషయమును గాని నేను ఎరుగను. మహాత్ముడైన భరతుడు ఈ విధంగా అరుస్తూ ఉండగా కౌసల్య అతని కంఠధ్వనిని గుర్తించి సుమిత్రతో ఈ విధంగా అన్నది. కౌసల్య, క్రూరమైన పని చేసిన కైకేయి కుమారుడైన భరతుడు వచ్చాడు. దీర్ఘాలోచన గల ఆ భరతుని చూడగోరుతున్నాను అని పలికింది. రంగుమారి మలినమైన శరీరంతో కృశించి ఉన్న ఆ కౌసల్య సుమిత్రతో ఈ విధంగా పలికి వణికిపోతూ సంజ్ఞ తప్పినదై భరతుడున్న చోటికి వెళ్ళడానికి బయలుదేరింది. రాముని తమ్ముడైన ఆ భరతుడు శత్రుఘ్న సమేతుడై కౌసల్య గృహము వైపు బయలుదేరాడు. దుఃఖం చేత ఆర్తురాలై సంజ్ఞ తప్పి నేలపై పడి ఏడుస్తున్న పూజ్యురాలు ఉత్తమ మనస్సు కలది అయిన కౌసల్యను చూసి భరత శత్రుఘ్నులు దుఃఖితులై ఏడుస్తూ అతి కష్టమున ఆమె దగ్గరకు వెళ్ళి కౌగిలించుకున్నారు. మిక్కిలి దుఃఖితురాలైన కౌసల్య భరతునితో ఈ విధంగా పలికింది. నాయన, రాజ్యం కావాలని కోరుకున్న నీకు ఏ శత్రుబాధ లేని రాజ్యం లభించింది. కైకేయి చేసిన క్రూర కార్యం చేత చాలా శీఘ్రంగా లభించింది. క్రూరమైన ఆలోచనలు గల కైకేయి నా కుమారుడు నారచీరలు కట్టి వనానికి వెళ్ళేటట్లు చేసింది కదా. ఏమి గుణాన్ని లేదా ఏమి ప్రయోజనాన్ని ఉద్దేశించి ఆ విధంగా చేసింది? నా కుమారుడున్న చోటికి కైకేయి నన్ను కూడా పంపివేయడం మంచిది. లేదా నేనే స్వయంగా సుమిత్ర నా వెంట రాగా అగ్నిహోత్రమును ముందుంచుకొని రాముడున్న చోటికి సుఖంగా వెళ్ళిపోతాను. లేదా పురుష శ్రేష్ఠుడైన నా పుత్రుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి నీకు ఇష్టమైనచో నీవే స్వయంగా నన్నిప్పుడు తీసుకుని వెళ్ళు. ధనధాన్య సమృద్ధము, గజాస్వరథపూర్ణము, అతి విస్తృతము అయిన రాజ్యం నీకు ఆమె ఇప్పించింది కదా అని పలికింది. వ్రణమును సూదితో గుచ్చినట్లు ఈ విధంగా అనేకమైన క్రూర వాక్కులతో నిందింపబడిన ఏ పాపమూ ఎరుగని భరతుడు చాలా బాధపడ్డాడు. ఆ మాటలు వినగానే తల తిరిగిపోయి ఆమె పాదములపై పడి అనేక విధాల విలిపించి సంజ్ఞ కోల్పోయాడు. కొంతసేపటికి సంజ్ఞ తిరిగి రాగా అలాగే ఉండిపోయాడు. భరతుడు అప్పుడు దోసిలి పట్టి నమస్కరిస్తూ అనేక విధములైన శోకాలు పట్టి పీడిస్తూ ఉండగా ఈ విధంగా విలపిస్తున్న కౌసల్యతో ఈ విధంగా పలికాడు. ఆర్యురాలా, ఏ పాపం తెలియని ఏ పాపం ఎరుగని నన్ను ఈ విధంగా ఎందుకు నిందిస్తున్నావు? నాకు రామునిపై ఎంత అధికము స్థిరము అయిన ప్రేమ ఉందో నీకు తెలుసు కదా. సత్యసంధుడు, సత్పురుషులలో శ్రేష్ఠుడు అయిన అన్నగారు ఎవ్వని సమ్మతి చేత అరణ్యానికి వెళ్ళాడో వానికి శాస్త్రమును అనుసరించున్నది స్థిరమైనది అయిన బుద్ధి లేకుండుగాక. అనగా రాముడు అరణ్యవాసానికి పోవలెను అని నేనెన్నడైనా మనసులో కూడా అనుకుని ఉంటే నా బుద్ధి వక్రమై శాస్త్రాన్ని అనుసరించక అస్థిరమై పోవుగాక అని భావం. సత్పురుషులకు అపకారం తలపెట్టు వాని బుద్ధి చెడి అమార్గమున ప్రవర్తించి వాని వినాశనమునకు హేతువగును అని తాత్పర్యం. ఈ విధముగా భరతుని శపథములను వ్యాజముచే వాల్మీకి మహాముని ఈ ఘట్టంలో మనకు ధర్మబోధ చేస్తున్నాడు. అన్నగారు అరణ్యానికి వెళ్ళుటకు నేను సమ్మతించి ఉన్నట్లయితే నాకు పాపాత్ముల సేవ చేసిన లేదా చేయవలసిన పాపము, సూర్యునకు ఎదురుగా మలమూత్ర విసర్జన చేసిన పాపము, నిద్రిస్తున్న గోవున పాదంతో తన్నిన పాపము వచ్చుగాక.
అన్నగారు నా సమ్మతి ప్రకారమే అరణ్యానికి వెళ్ళి ఉంటే నాకు ఒక యజమాని తన భృత్యుని చేత చాలా పని చేయించుకొని అతనికేమీ ధనం ఇవ్వకపోతే వానికి ఎంత పాపం కలుగుతుందో అంత పాపము కలుగుగాక. ఆర్యుడు అరణ్యానికి వెళ్ళడానికి నా సమ్మతి ఉన్నచో నాకు ప్రజలను తన పుత్రుల వలె పరిపాలిస్తున్న రాజుకు ద్రోహం చేసేవారికి ఎట్టి పాపం కలుగుతుందో అట్టి పాపం కలుగుగాక. అన్నగారు అడవిలోకి వెళ్ళడానికి నా అంగీకారం ఉంటే నాకు ప్రజల నుండి వారి ఆదాయములోని 6వ వంతు పన్నుగా స్వీకరిస్తున్నా కూడా వారిని రక్షింపని రాజునకు ఎట్టి పాపం కలుగుతుందో అది కలుగుగాక. అన్నగారు అరణ్యానికి వెళ్ళవలనని నేను సమ్మతించి ఉంటే నాకు యాగమునందు దానికి కావలసిన దక్షిణలన్నీ ఇస్తాను అని మునులకు మాట ఇచ్చి పెదప నేను ఆ విధంగా అనలేదు అని బొంకువానికి కలిగే పాపాలన్నీ కలుగుగాక. అన్నగారు నా అనుమతి ప్రకారమే అడవికి వెళ్ళి ఉంటే నాకు గజములతోనూ అశ్వములతోనూ రథములతోనూ నిండిన యోధ జనులతో వ్యాకులమైన రణరంగమునకు వెళ్ళి ధర్మాన్ని పాటించక వెన్నిచ్చి పారిపోయి వచ్చిన వానికి కలిగే పాపం కలుగుగాక. అన్నగారు అడవికి వెళ్ళడంలో నా సమ్మతి ఉన్న పక్షంలో దుష్టాత్ముడనైన నాకు ధీమంతుడైన ఆచార్యుడు ప్రయత్నపూర్వకంగా ఉపదేశించిన సూక్ష్మ విషయములు గల శాస్త్రాన్ని విస్మరించిన వానికి కలిగే పాపం కలుగుగాక. అన్నగారు అరణ్యానికి వెళ్ళుట నాకు సమ్మతమే అయినచో బలిష్టమైన బాహువులు భుజములు గల చంద్రార్క సమాన తేజస్శాలి అయిన ఆ రాముడు రాజ్యాధీశుడై సింహాసనముపై కూర్చుని ఉండగా చూసే భాగ్యం నాకు కలగకపోవుగాక. అన్నగారు అడవికి వెళ్ళడానికి నా సమ్మతి ఉన్నచో అప్పుడు దయారహితుడనైన నాకు పితృ అతిథి పూజాది నిమిత్తములేవీ లేకుండా పాయసమును కృసరము అనగా పులగము లేదా బెల్లము కలిపిన నువ్వుల సముదాయం మేక మాంసమును తినువానికి గురువులను అవమానించు దయా విహీనునికి కలిగే పాపం కలుగుగాక. రాముడు నా సమ్మతి ప్రకారమే అరణ్యానికి వెళ్తే నాకు గోవులను పాదముతో తండిన పాపము, స్వయంగా పెద్దవారిని దూషించిన పాపము, మిత్రునకు గొప్ప ద్రోహం చేసిన పాపం కలుగుగాక. అన్నగారు నా అనుమతి ప్రకారమే అడవికి వెళ్తే దుష్టాత్ముడనైన నాకు ఒక వ్యక్తి తనపై ఉన్న విశ్వాసంతో రహస్యమునందు తన మిత్రాదులు ఇతరులను గూర్చి చెప్పిన దూషణ వాక్యములను వారికి చెప్పినచో ఆ వ్యక్తికి ఎంత పాపం వస్తుందో అంత పాపం కలుగుగాక. అన్నగారు అరణ్యానికి వెళ్ళడంలో నా అంగీకారం ఉంటే నేను ఎవ్వరికీ ఎట్టి ఉపకారమో చేయని వాడనుగాను, కృతజ్ఞత లేని వాడనుగాను, ఆత్మహత్యాపాపవంతుడుగాను, సిగ్గులేని వాడనుగాను, లోకములో అందరి చేత ద్వేషింపబడే వాడనుగాను అగుదునుగాక. అన్నగారు నా అనుమతి ప్రకారమే అడవికి వెళ్తే నాకు ఇంటిలో భార్యాపుత్రాదులు ఇతరులైన పోష్య జనులు ఉండగా తానొక్కడే మృష్టాన్నమును భుజించిన వానికి ఎట్టి పాపం వస్తుందో అట్టి పాపం వచ్చుగాక. ఆర్యుడైన రాముడు నా అనుమతి ప్రకారమే అడవికి వెళ్ళి ఉంటే నాకు తగిన భార్యను వివాహం చేసుకొనక సంతానరహితుడై ధర్మసమ్మతమైన కర్మలు చేయజాలని వానికి కలిగే పాపం కలుగుగాక. అనగా ఎంత పాపం చేసినా ఇట్టి దుస్థితి కలుగుతుందో అట్టి పాపాలన్నీ నాకు కలుగుగాక అని భావం. అన్నగారు నా అనుమతి ప్రకారమే అరణ్యానికి వెళ్తే నాకు పూర్ణాయుద్ధాయం లేక దుఃఖితుడై తన భార్యయందు సంతానం పొందని వానికి కలిగే పాపం, అనగా ఎంత పాపం చేస్తే ఇట్టి దుస్థితి కలుగుతుందో అంత పాపం కలుగుగాక. అన్నగారు అరణ్యానికి వెళ్ళవలెనని కోరుకున్నవాడు రాజును, స్త్రీలను, బాలలను, వృద్ధులను చంపడం చేత పోషించతగిన వారిని విడిచివేయడం చేత ఏ పాపం కలుగుతుందో ఆ పాపం పొందుగాక. అన్నగారు అరణ్యానికి వెళ్ళవలెనని నేను కోరి ఉన్నచో నాకు పణ్యములు కానీ అంటే అమ్మకూడని లక్క, మధువు, మాంసం, లోహం, విషము విక్రయించి వ్యాపారం చేస్తూ నిత్యము దారాపుత్రాదులను పోషించే వారికి ఎట్టి పాపం కలుగుతుందో అట్టి పాపం కలుగుగాక. అన్నగారు అడవికి వెళ్ళడంలో నా సమ్మతి ఉన్న పక్షంలో నాకు శత్రుపక్షములు రెండింటికి భయం కలిగిస్తూ యుద్ధంలో తారస్థాయిలో ఉండగా వెన్నిచ్చి పారిపోతూ చంపబడిన యూదునకు ఎంత పాపం కలుగుతుందో అంత పాపం కలుగుగాక. అన్నగారు అరణ్యానికి వెళ్ళవలెనని కోరినవాడు
కొండ పెంకు చేతిలో పెట్టుకుని చినిగిన గుడ్డలు కట్టుకుని బిచ్చమెత్తుకుంటూ పిచ్చివాని వలె భూమి మీద తిరుగుగాక. అన్నగారు అరణ్యానికి వెళ్ళవలనని కోరుకున్నవాడు కామక్రోధములకు వశుడై నిత్యము మద్యపానము, స్త్రీలు, జోదము మొదలైన వ్యసనములందు ఆసక్తుడగుగాక. నేను రాముని వనగమనమును అంగీకరించి ఉన్నచో నాకు పైన చెప్పిన వానికి ఎంత పాపం కలుగుతుందో అంత పాపము కలుగుగాక. ఆర్యుడైన అన్నగారు అరణ్యానికి వెళ్ళవలెను అని కోరిన వాని యొక్క మనస్సు ధర్మమునందు ప్రవర్తించకుండుగాక. అతడు అధర్మముని ఆచరించుగాక, అపాత్రలకు దానం చేయుగాక. ఆర్యుడు అరణ్యానికి వెళ్ళవలెను అని కోరినవాడు వేల కొలది సంపాదించుకున్నా కూడా అనేక విధములైన ధనములను చోరులు అపహరించుగాక. రాముని అరణ్య గమనానికి నేను కారణమైతే ఎంత పాపం చేస్తే కూడబెట్టుకున్న ధనమంతా దొంగలు అపహరిస్తారో అంత పాపం నాకు కలుగుగాక. అన్నగారు అడవికి వెళ్ళడానికి అనుమతించిన వానికి సాయం ప్రాతః సంధ్యాకాలములను నిద్రించేవానికి కలిగే పాపము కలుగుగాక. అన్నగారి అరణ్య గమనానికి కారణమైన వానికి ఇతరుల గృహములను దహించిన వానికి కలిగే పాపము, గురుభార్య గమనము చేసిన వానికి కలిగే పాపము, మిత్రద్రోహము వలన కలిగే పాపము కలుగుగాక. నేను అన్నగారి అరణ్యగమనానికి కారణమైతే దేవతలకు, పితృదేవతలకు, తల్లిదండ్రులకు శుశ్రూష చేయని వానికి ఎట్టి పాపం వస్తుందో అట్టి పాపం నాకు కలుగుగాక. అన్నగారు అరణ్యానికి వెళ్ళవలెను అని అనుమతించిన వాడు ఇప్పుడే వెంటనే సత్పురుషులకు లభించు లోకము నుండి, సత్పురుషుల కీర్తి నుండి, సత్పురుషులు ఆచరించే కర్మము నుండి భ్రష్టుడగుగాక. దీర్ఘబాహుడు, విశాల వక్షము గలవాడు అయిన అన్నగారు అరణ్యమునకు వెళ్ళాలి అని కోరుకున్నవానికి తల్లి శుశ్రూష చేయుటమాని అనర్థకరమైన పనులు చేయువానికి కలిగే పాపం కలుగుగాక. అన్నగారు ఎవరి అనుమతిచే వెళ్ళాడో అతడు అత్యధిక సంతానవంతుడై దారిద్ర్యంతోనూ జ్వర రోగములతోనూ ఎల్లప్పుడూ బాధపడుచుండుగాక. నేను రాముడు అడవికి వెళ్ళడానికి కారణమైతే ఎంతటి పాపం చేసిన వానికి పైన చెప్పిన బాధలన్నీ వస్తాయో అన్ని బాధలు నాకు కలుగుగాక. అన్నగారు అడవికి వెళ్ళడానికి నేను నిమిత్తమైనచో నాకు దీనులై పైకి యాచిస్తున్న యాచకుల ఆశను నిష్ఫలము చేసిన వానికి వచ్చే పాపం కలుగుగాక. రాముని అరణ్య గమనానికి నేనే కారణమైతే నాకు క్రూరుడై చాడీలు చెప్పుతూ అపవిత్రుడై అధర్మాత్ముడై నిత్యము రాజునకు ఎక్కడ పట్టుబడుదుమో అని భయపడుతూ అందరినీ మోసగిస్తూ జీవించేవానికి ఎట్టి పాపం వస్తుందో అట్టి పాపం కలుగుగాక. అన్నగారు అరణ్యానికి వెళ్ళుటకు నేను అనుమతించి ఉంటే నాకు ఋతుస్నానయ్యి ఋతుకాలమును పాటించు పతివర్తి అయిన భార్యను కలియని దుష్టాత్మనకు ఎంత పాపం కలుగుతుందో అంత పాపం కలుగుగాక. పూజ్యుడైన అన్నగారు అడవికి వెళ్ళాలి అని నేను కోరుకుని ఉంటే కనుక నాకు ధర్మమునందు ఆసక్తి లేక తన ధర్మపత్నిని విడిచి పరభార్యా సంగమం చేసిన మూఢాత్మనకు ఎట్టి పాపం కలుగుతుందో అట్టి పాపం కలుగుగాక. ఆర్యుడు అరణ్యానికి వెళ్ళవలెనని కోరుకున్న వానికి సంతానము లేని బ్రాహ్మణునకు ఎంత పాపం ఉంటుందో, అనగా ఎంత పాపం చేస్తే బ్రాహ్మణుడు సంతానహీనుడవుతాడో అంత పాపం కలుగుగాక. అన్నగారు అరణ్యానికి వెళ్ళడానికి నేను కారణమైతే త్రాగే నీరు పాడు చేసిన వానికి, ఇతరులకు విషం ఇచ్చిన వానికి ఎట్టి పాపం కలుగుతుందో ఆ పాపమంతా నా ఒక్కడికే కలుగుగాక. అన్నగారు అరణ్యానికి వెళ్ళవలెనని నేను కోరి ఉంటే నాకు దుష్టములైన ఇంద్రియములు కలవాడై బ్రాహ్మణుని కొరకై సిద్ధం చేసిన పూజకు విఘాతం కలిగించే వానికి ఎట్టి పాపం వస్తుందో, లేగదోడ ఉన్న ఆవు పాలను దూడకే మిగల్చకుండా పితికివేయువానికి లేదా ఈనిన పిదప 10 రోజులు దాటకుండా ఆవు పాలు పితికేవానికి ఎట్టి పాపం వస్తుందో అట్టి పాపం వచ్చుగాక. అన్నగారి అరణ్య గమనమునకు నేను కారణమైతే నాకు జలము ఉండి కూడా లేదని చెప్పి దప్పిక కొన్నవానిని మోసగించిన వానికి కలిగే పాపం కలుగుగాక. అన్నగారు అడవికి వెళ్ళవలెను అని నేను కోరి ఉంటే నాకు కొందరు 2 పక్షాలుగా విడిపోయి కలహిస్తూ ఉండగా వారిని విడదీయక మార్గములో నిలబడి చోద్యం చూస్తున్న వానికి ఎట్టి పాపం వస్తుందో అట్టి పాపం కలుగుగాక. పతి లేక పుత్రునకు దూరమైన కౌసల్యను ఈ విధంగా ఓదార్స్తూనే భరతుడు దుఃఖార్తుడై నేలపై పడిపోయాడు. ఈ విధమైన కష్టమైన శబదములతో ఒట్టు పెడుతూ దుఃఖార్తుడై సృహ తప్పి నేలపై పడిన భరతునితో కౌసల్య ఈ విధంగా పలికింది: కుమారా, నీవు ఈ విధంగా శపథాలు చేసి ఒట్టు పెడుతూ నా ప్రాణాలకు దుఃఖం కలిగిస్తున్నావు. అందుచేత నా దుఃఖం ఇంకా పెరిగిపోతోంది. వత్స,
పుణ్యవశము చేని మనస్సు ధర్మ మార్గం నుండి చెలించలేదు. సత్య ప్రతిజ్ఞుడవైన నీవు లక్ష్మణ సమేతుడవై సత్పురుషుల లోకమును చేరగలవు అని పలికింది. రాముని యందు అత్యధిక ప్రేమగల ఆ భరతునితో ఈ విధంగా పలికి కౌసల్య ఆ మహాబాహుని ఒడిలో కూర్చుండబెట్టి కౌగులించుకుని చాలా దుఃఖిస్తూ ఏడ్చింది. దుఃఖార్తుడై ఆ విధంగా విలపిస్తున్న ఆ మహాత్ముని మనస్సు మోహం చేతను దుఃఖ పీడ చేతను చాలా నలిగిపోయింది. ఎక్కువ విలపిస్తూ చైతన్యరహితుడై బుద్ధి నశించి నేలపై పడి మాటి మాటికి వేడిగా నిట్టూరిస్తున్న ఆ భరతునకు ఆ రాత్రంతా దుఃఖంతోనే గడిచింది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 75వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 65వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని కౌసల్య ఎదుట భరతుడు శపథము చేయుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 76వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 23వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దశరథ మహారాజునకు దహన సంస్కారము అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.